ఎవ్రీవన్. సో చాలా మంది ఏంటంటే నిడిల్ బ్రేక్ అయ్యాక దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది చాలా మందికి తెలియట్లేదు. సో ఆ నిడిల్ బ్రేక్ అయ్యాక చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. అది ఒకసారి నేను చూపిస్తాను రండి ఒకసారి. సో ఇక్కడ నిడిల్ మనకి బ్రేక్ అయింది కదా, సో దాన్ని మనం విప్పేటప్పుడు ఇక్కడ కదా, నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మనకి నిడిల్ బ్రేక్ అయినాక మనం ఇలా తిప్పుతాం కదా, తిప్పినప్పుడు ఇలా స్లోగా తిప్పితే మనకు నిడిల్ అనేది ఇలా ఊడి వచ్చేస్తుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా స్లోగా తిప్పకుండా డైరెక్ట్ దీన్ని ఇంకొక తిప్పుతున్నాడు చూడండి. మీకు ఇక్కడ ఇలా తిప్పగానే ఇదేమవుతుంది, మనకి చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో అందుకనేసి ఇప్పుడు నేను ఈ వీడియో అనేది తీసుకొచ్చాను. ఇలా ఊడిపోయి ఫూట్ అనేది కిందికి డౌన్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. సో ఇలా ఫూట్ కిందికి డౌన్ అయినప్పుడు దీన్ని ఏ విధంగా పైకి పెట్టుకోవాలనేది చాలా మంది కస్టమర్స్కి తెలియట్లేదు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఇలా మీరు మొత్తం ఫూట్ అనేది కిందికి జారిపోయి ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పైన దీన్ని నొక్కి పెట్టుకోవాలి. ఇగో దీన్ని ఇలా నొక్కి పెడితే మనకి ఇలా కిందికి వస్తుంది. ఇది ఇక్కడ చూడండి మీకు, ఇగో నేను ఇక్కడ ఎంత నొక్కుతా అంటే అది అంత కిందికి వస్తుంది. సో దీనికి మనం సెట్ చేయాలి. సో చాలా మంది హౌస్ వైఫ్స్ ఏంటంటే మిషన్ తీసుకొని రన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్గా ఎవరు ఉండరు. కాబట్టి డైరెక్ట్ వాళ్ళు ఎవ్వరు సపోర్టింగ్ లేకపోయినా కూడా మనం ఈ ఫూట్ను ఇలా పైకి ఎత్తి పెట్టేసుకోవాలి. సో అండ్ ఇంకొకరు చాలా మంది ఏమడుగుతున్నారంటే అసలు వాళ్ళకు ఏ నీడిల్స్ వాడాలనేది కూడా తెలియట్లేదు. సో మనకి 14 నెంబర్ ఇలా చూస్తున్నారు కదా, ఈ నీడిల్ మనకు 14 నెంబర్ ఉంటుంది, 11 నెంబర్ ఉంటుంది. మీరు ఏదైనా కూడా వాడచ్చు, 14 వాడచ్చు, 11 వాడచ్చు. అయ్యో మేడం మేము 14 తీసుకున్నాం అది రన్ అవుతుందా, అయ్యో మేడం మేము 11 తీసుకున్నాం అది రన్ అవుతుందా, అలా ఏం భయపడకండి. మీరు ఏది తీసుకున్నా కూడా మీకు రన్ అవుతుంది. సో దీన్ని ఇలా పైకి పెట్టుకోవాలి. సో దీన్ని ఎంత పైకి మనం ఇలా ఒత్తుతామో ఇక్కడ మనకి చూడండి ఇది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. దీన్ని మనం ఇలా, దీన్ని నార్మల్గా అయితే ఓచర్ అంటారు అనుకుంటా. సో దాన్ని మనం పైకి పెట్టేసి దీని స్క్రూ, సో దీన్ని ఇలా పైకి పెడితే మనకి ఇక్కడ నట్ కనిపిస్తుంది. నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా, దాన్ని ఇప్పుడు మీకు చూపించింది మనం పైకి అని. సో ఇది షేప్ చూడండి, ఈ పక్కన ఉన్నాయి కదా. సో దీన్ని ఒక్కసారి చూడండి, ఇది ఎటువైపు ఉన్నది అనేది చూసుకొని మీరు దీన్ని ఇలా పైకి ఎక్కించండి. సో ఎక్కించాక దీన్ని ఇలా తిప్పుకోండి, మీకు ఇక్కడ హోల్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ హోల్ అనేది కనిపిస్తుంది మనకి, ఇక్కడ హోల్ కనిపిస్తుంది మనకి. అది హోల్ ఏంటంటే ఈ స్క్రూ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా మనకి దాంట్లోకి వెళ్ళడం కోసం ఆ హోల్ అనేది. సో మనకి ఇప్పుడు అలా పెట్టాం కదా, మనం ఏదైతే స్క్రూ డ్రైవర్ ఇస్తామో మనం ఒక టూల్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్లీగా దాంట్లోకే వెళ్ళాలి. సో ఇది వెళ్ళట్లేదు, చూస్తున్నారు కదా. ఇక్కడ అటకాయించింది అంటే మనం పెట్టింది కొద్దిగా రాంగ్లో ఉంది. మనకి మళ్ళీ ఒక్కసారి చూసుకొని ఇది హోల్ కరెక్ట్గా ఉందా లేదా. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఈ హోల్లోకి ఈ నట్ అనేది వెళ్ళాలి మనకి. ఈ హోల్లోకి ఆ నట్ అనేది దూరాలి. సో అట్లా మనం ఫిట్టింగ్ అనేది పెట్టాలి దానికి. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో దీన్ని మళ్ళీ మనం ఇలా పైకి ఎక్కించి, సో ఎగ్జాక్ట్లీగా నట్టు దగ్గరికి పెట్టుకొని స్క్రూ బిగాయించుకోవాలి. ఒక 2 నిమిషాలల్లో అయిపోతుంది. దీనికి అందరు ఉండాల్సిన అవసరం ఏముండదు. ఎవరైతే మనం రెగ్యులర్గా వర్క్ చేసుకుంటామో వాళ్ళని కూడా చేసుకోవచ్చు. సో మనం ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఇప్పుడు నీడిల్ ఎక్కిచ్చేసాం. సో నీడిల్ ఎప్పుడు కానీ ఇందులోకి దూర్చి ఇలా ఫింగర్ పట్టుకొని ఇందులోకి దూర్చేసి సో ఇలా పైకి ఎక్కియాలి. దీన్ని లోపలికి పోయింది చూసారు కదా. లోపలికి పోయాక నిడిల్కి ఇక్కడ ఒక కారా గుర్తు ఉంటుంది, అంటే ఇలా స్ట్రైట్గా ఇలా ఉంటుంది. అది మన సైడ్ ఉండాలి. మన సైడ్ ఉంటే ఎగ్జాక్ట్లీగా జరి థ్రెడ్ అది ఎక్కువగా మనకి బ్రేక్ అనేది అవ్వదు. సో దీన్ని ఎగ్జాక్ట్లీగా పైకి అనుకొని దీన్ని ఇలా కొంచెం కిందికి అనుకొని దీన్ని టైట్ ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. బస్ చూసారు కదా. ఇక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా చూసుకోవచ్చు ఇలా. సో ఇది ఒక్కొక్కసారి బై మిస్టేక్ వల్ల, అందరం కావాలని అయితే ఎవరైతే చేయం కదా, బై మిస్టేక్ వల్ల అలా ఏమైనా జారి ఇలా కింద పడిపోతే సో ఈ విధంగా మనము స్క్రూ అనేది టైట్ చేసుకొని నీడిల్ అనేది ఎక్కించుకోవచ్చు. సో చూసారు కదా,
ఇది చాలా మందికి ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి చాలా అయితే యూజ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీకు ఈ ఎంబ్రాయిడరీ మిషన్లో ఇంకేదన్నా తెలియట్లేదు, ఇంకే విధంగానన్నా చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ అంతేకాదు ఒక మెసేజ్ పెట్టండి. మీరు ఒక మెసేజ్ చాలా వాల్యుబుల్ మాకు. మీకు అంటే ఇట్లాంటి చిన్న చిన్న వీడియోస్ చేయడానికి మాకు కూడా కొద్దిగా తెలుస్తుంది, ఓకే ఇది చాలా మంది కస్టమర్లకి యూజ్ అయ్యేది, సో ఇది ఒకటి చేద్దాము. అండ్ ఆయిల్ స్ప్రే, చాలా మంది కస్టమర్స్ ఆయిల్ స్ప్రే అడిగారు, సో అది కూడా చేసాము. సో ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అనేది మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మన ఛానల్ని ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అంటే వేరే ఎక్కడికి వెళ్ళి అది వెతకాలి ఇది వెతకాలి అనేది లేకుండా మన త్రిబుల్ ఎంబ్రాయిడరీ మిషన్స్లోనే మీకు అన్ని కనిపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.